లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు అయిపోయింది, Yeah. పెద్ద చర్చ అయింది. టీడీపీ స్టేట్ ఆఫీస్లో అంటే కొంతమంది నాయకులు, ముఖ్యంగా రాజేష్ మహాసేన్ లాంటి వాళ్ళు, ఆయనే చెప్తా ఉన్నాడు, ఒక దిక్కేమో వైసీపీ వాళ్ళేమో మీరు మా మనిషి కాదని వాళ్ళు, మీరేమో మా ఇంటర్వ్యూలోనేమో నేను జగనన్న మనిషినని మీరు చెప్తారు. దానికి కొంత ట్విస్ట్ చేస్తూ మాట్లాడినరు. ఇప్పుడు నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాను, బ్రోకర్ల గురించి నేను మాట్లాడను. ఎవరు బ్రోకరు? రాజేష్ మహాసేనా. మరి ఊకోనా? అరే భయ్ ఈను చెప్తా, అట్లాంటి పిచ్చుకుంటలు కడితే నేను అసలు మాట్లాడను. ఎందుకు మాట్లాడను? చంద్రబాబు నాయుడు గురించి ఒక విలువ ఉంది. ఏంటి? ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విలువ ఉంది. వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. అంటారు మీరు. చెప్పాను కదా మారానని. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, రాజేష్ మహాసేన్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నాకైతే రాజకీయ నాయకులు వాళ్ళు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత, ఎన్టీ రామారావు గారి డాక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా పార్టీలోకి వస్తారు కదా, ఎవరన్నా వస్తారు. ఆ పొద్దు నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నాడు, పార్టీ మారలా. వైఎస్ జగనన్న, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్న ఎంపీ, జగనన్న తర్వాత వైసీపీ పెట్టారు, పార్టీలు ఏం మార్చలా. అట్లాగా వీళ్ళందరినీ రాజకీయ నాయకులుగా చూసాం. రాజకీయ నాయకులుగా కొన్ని ఫ్లక్చుయేషన్స్, భయంకరమైన ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, ఒక హిడెన్ వేవ్స్ వస్తాయి, బిగ్ వేవ్స్ వస్తాయి, వాళ్ళ వైపు వెళ్తాయి, ఇటు మా వైపు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో రావడానికి బ్రదర్ అనిల్ పావుగా వాడుకున్నాడు, క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకున్నాడు. ఎవడోడు? మహాసేన్ రాజేష్. వాడు అడ్డం పెట్టుకొని ఆ పరిస్థితుల్ని వాడుకొని జగనన్నను గెలిచాడు. ఆ పొద్దు బ్రదర్ అనిల్ చెప్పాడు, బ్రదర్ అనిల్ ద్వారా వెళ్ళాడు. ఏదో మీటింగ్స్కి పోతే పరిచయం ఆడ, అన్న అమలాపురం మీటింగ్స్కి పోతే ఆడ పరిచయం. అన్న ఎవరినైనా బ్రదర్ అనిల్ ఇంటికి వస్తే కలసమని చెప్తారు కదా. పాస్టర్ ఆయన, ఏదో బిగ్ పాస్టర్, వరల్డ్ ఫిగర్ ఉన్న చరిష్మా అనే వ్యక్తి ఆయన కలుస్తానికి వెళ్ళారు, ఇంట్లో కూర్చోబెట్టారు, మంచిగా టీ ఇచ్చారు. జగనన్న కలవాలంటే పెట్టారు అపాయింట్మెంట్. అన్నను కలిసి వెళ్ళి కండు వేయించుకున్నారు. అన్న మీరు తప్ప అసలు ఏం లేదన్న. ఆ పొద్దు వైసీపీలోకి వచ్చి టీడీపీ వాళ్ళని లకారాలు ఎత్తి బండబూతులు తిట్టాడు. అవన్నీ ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి. పచ్చి బూతులు తిట్టాడు, అమ్మనా బూతులు తిట్టాడు, ఒక మాట చెప్పాలి మాకంటే ఎక్కువ తిట్టాడు. అయిపోయింది.